ఓం నమ శివాయ విష్ణు రూపాయ. కార్తీక పురాణం 16వ అధ్యాయము. స్తంభ దీప ప్రశంసన. వశిష్ఠులు చెబుతున్నాడు, ఓ రాజా, కార్తీక మాసం దామోదరునకు అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట, శాలిగ్రామ దానం చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్నా దానం చేయరో అట్టి వారు రారాద నరక బాధలు పొందుదురు. ఈ నెల రోజులు తాంబూల దానము చెయ్యువారు చక్రవర్తి పుట్టుదురు. ఈ విధంగా నెల రోజులు ఏ ఒక్కరోజైనా విడవకుండా తులసికోట వద్ద భగవంతుని సన్నిధాన్ని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపం నశించుటే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి అందు ధూపదీప నైవేద్యములు, దక్షిణ తాంబూల రాధులు, నారీకేలం ఫలదానం చేసిన ఎడల చిరకాలమునకు అంతయు లేని వారికి పుత్ర సంతానం కలుగును. సంతానం ఉన్నవారు చేసిన సంతాన నష్టం కలగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉండుదురు. ఈ మాసములో ధ్వజస్తంభమునందున ఆకాశదీపం ఉంచి వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసం అంతయు ఆకాశ దీపము గాని స్తంభ దీపం గాని ఉంచి నమస్కరించిన స్త్రీపురములకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితాంతము ఆనందదాయక కలుగును. ఆకాశ దీపం పెట్టువారు శాలిగ్రామ దానం కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగు పోసి దీపం ఉంచవలెను. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టలేని వారు లేక దీపము పెట్టి వారు పరిహాసం ఆడరాదు. మంచు జన్మ మెట్టుదురు. ఇందుకు కథ గలదు, చెప్పదని వినుము. ఋషులలో అగ్రగణ్యుడని పేరు పొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమం ఏర్పడుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేస్తూ కార్తీక మాసంలో ఆశ్రమం చుట్టుప్రక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండెరు. వారు ప్రతిదినము ఆలయ ద్వారములపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండేవారు. ఒకనాడు ఆ మనులతో ఒక వృద్ధుడు తగ్గిన మనులకు చూసి, ఓ సిద్ధులార, కార్తీక మాసంలో వారి ఆరాధుల ప్రీతి కొరకు స్తంభదీపం ఉంచిన వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. మనకందరము తెలిసి విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాధుల ప్రీతి కొరకు ఆలయంకెందరు ఈ యొక్క స్తంభము పాతి దానిపై దీపమును పెట్టవలను రండి అని పలుకగా అందరూ పరమార్థులై అడవికి వెళ్ళిరి. ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి. దానిని శాలిదానం నుంచి ఆవు నీటిగా నింపి పాత్రను దానిపై పెట్టి అందు ఒత్తి వేసి దీపము వెలిగించి పిమ్మట వారందరూ కూర్చుని పురాణ పఠం చేయుచుండగా పేలమంటూ శబ్దం వినిపించాను. అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలైపోయి దీపము ఆరిపోయి చెదిరైపోయి పడి ఉండెను. ఆ దృశ్యం చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండేది. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చిను. వారంతే చూసి, ఓయి, నీవెవరవు? నువ్వు నీ స్తంభము నుండి ఎలా వచ్చితివి? నీ వృత్తాంతమేమిటి అని ప్రశ్నించాను. అంతటా పురుషుడు వారందరూ నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను కిందటి జన్మనందు బ్రాహ్మణుడను. ఒక జమీందారుడైన నా పేరు ధనబాలుడు. నాకు చాలా ఐశ్వర్యం ఉండెను. మందార్థుడై న్యాయ విచక్షణ లేక నాకు చాలా ప్రవర్తించిదని దుర్బుద్ధి ఆడుట, వేదములు చురుకుగా శ్రీహరిని పూజించుట, దాన ధర్మములు చేయక మెలిగితిని. నేను నా పరిహారంతో కూర్చుండి ఉండేని సమయాన్ని విప్రుడగు వచ్చి నన్ను ఆశ్రమించి నన్ను అతనిచే నా కాలు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుష్లాటలాడి పంపుచుండెను. వాడను నేను ఉన్న తాపనపై కూర్చుండి అతిథులుగా నేలపై కూర్చుండినని చెప్పేవాడిను. స్త్రీలకు పసిపిల్లలకు హీనంగా చూస్తుండేవాడిని. అందరూ నా చేష్టలు భయపడేవారు. నన్ను ఎవరు మందలించలేకపోయి నేను చెయ్యు పాప కార్యములను అద్దులేకపోయిందని. దాన ధర్మం ఎట్టియో నాకు తెలియదు. ఇంత దుర్మార్గుడైన పాపినే ఆశావాస దశలో చనిపోయి ఘోర నరకము అనుభవించి 1,00,000 జన్మలందు కుక్కనై, 10,000 జన్మలందు కాకినై, 5 జన్మలందు తొండనై, 5,000 జన్మలందు పేడ పురుగునై, తర్వాత వృక్ష జన్మం ఎత్తి తిని కిరణ్యమునందున కూడా నేను చేసిన పాపము పోగొట్టలేకపోతుంది. ఇన్నాళ్ళకు మీ దయ వలన
స్తంభంగా నున్న నేను నరరూపం ఎత్తి జన్మాంతరం జ్ఞాన వైవేకే నా కర్మములన్నీ మీకు తెలియచేసేదని నన్ను మన్నింపుము అని వేడుకొనెను. ఆ మాటలు ఆలకించిన మునులందరూ సంహితాచార్యమంది, ఆహా, కార్తీక మాసమంది ఎంత గొప్పదా! అదియు కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప సౌఖ్యము కాదు. కర్రలు, రాళ్ళు, స్తంభములు కూడా మన కళ్ళ ఎదుట ముక్తి పొందుదురు. వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదేశం ఉంచిన మనుషుడు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలుగును అని మునులు అనుకొనిచుండగా ఆ పురుషుడు ఆ మాట ఆలకించి, మునింపుగల నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా? ఈ జగమంబు నెలరకు నిటుల కర్మబంధము కలుగును. అది నశించుట ఎట్లా? నాయన వంశము చావుడని ప్రార్థించి అక్కడున్న మునీశ్వరులందరూ తమతో నుకాణంగా అంగీకరించ మునితో, స్వామి, మీరే అంతటి సంశయమును తీర్చగల సమర్థులు కాన వివరించు అని కోరెను. అంత వాగీరసుడైన చెప్పుచుండెను. 16వ అధ్యాయం ఇంతటితో సమాప్తం. ఓం నమః శివాయ.